హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కాల్పులు కలకలం రేపాయి. ఏపీ తెలంగాణలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భూష్మి శ్రీకాంత్ ను నల్గొండ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు ఎగ్జిట్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులపై కత్తితో దాడి చేసి పారిపోయేందుకు శ్రీకాంత్ ప్రయత్నించాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పులో స్వల్ప గాయాలైన శ్రీకాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో నల్గొండ సిసిఎట్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి తలకు గాయమైందని సమాచారం. మా కరెస్పాండెంట్ హరికృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ శ్రీదేవి. హైదరాబాద్లో అర్ధరాత్రి కాల్పులు కలకలం రేపాయని చెప్పవచ్చు. నిన్న రాత్రి 12 గంటల సమయంలో హైదరాబాద్లోని బొంగుళూరు గేట్ ఎగ్జిట్ గేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ గేట్ వద్ద పోలీసులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అటు తెలంగాణ అదే కాకుండా ఏపీలో కూడా మోస్ట్ వాంటెడ్ దాదాపుగా 100కు పైగా కేసులు పలు చోరీలు దోపిడీ కేసులకు సంబంధించి నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ను పోలీసులు నల్గొండ సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయత్నంలో భాగంగా నిందితుడు పోలీసులపై కత్తితో దాడికి దిగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరికి తలకు గాయమైనట్టుగా అయితే సమాచారం అందుతుంది. అయితే పోలీసులు ఈ నిందితుడిని పట్టుకునే క్రమంలో పలుమార్లు హెచ్చరించినా కానీ సరే నిందితుడు వీరి పోలీసులపై దాడి చేస్తూ కూడా వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ కత్తితో దాడి చేస్తూ పారిపోయే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆత్మరక్షణ కోసం పలుమార్లు గాల్లోకి ఈ యొక్క కాల్పులు జరిపినా సరే నిందితుడు వినకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన నేపథ్యం అయితే ఉంది. అంతేకాకుండా కత్తితో దాడి చేసిన నేపథ్యంలో కూడా ఆత్మరక్షణ కోసం పోలీసులు ఆ నిందితుడిపై కాల్పై రెండు రౌండ్లు షూట్ చేయడం అయితే జరిగింది. నిందితుడిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. ఈ యొక్క క్రమంలో అంటే నిందితుని అదుపుకి తీసుకునే క్రమంలో సిసిఎస్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరికి అయితే గాయాలైతే అవ్వడం అయినట్టుగా అయితే సమాచారం అయితే అందుతుంది. అయితే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్న భూష శ్రీకాంత్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.